హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. సో ముందుగా అయితే నా తరపు నుంచి అట్లాగే నా ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ హ్యాపీ ఉగాది. మీరంతా పండగ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. మేము ఎలా జరుపుకున్నాం అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? హలో మేడం, ఏమన్నా లుక్ ఇస్తుందా? మంచిగా ఎవరన్నారు? మీ దోస్తులా? సో ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే రెడీ అయిపోయినాం అనమాట. అక్కడ కొన్ని వండుకోవడానికి సామాన్లు, అట్లాగే దేవునికి సంబంధించిన కొన్ని వస్తువులు, బియ్యము, గిన్నెలు ఉంటాయి కదా వంట చేసుకోవడానికి, అవన్నీ మూట కట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న కుండలో దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలి. ఇక్కడ మా అమ్మ అయితే అందరికీ హాయ్ చెప్తుంది. ఒకసారి మా అమ్మకు కూడా అందరూ హాయ్ చెప్పండి. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూపిస్తా. సో అక్కడికి వెళ్ళే వంటలు అన్నీ చేసుకోవాలన్నమాట. పొద్దున్నే లేచినాం కానీ తొందరగా కాలేదు. ఇంకా ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయినాం. ఆటో కూడా మా అక్క వాళ్ళదే, బయటనే తెచ్చింది కాదు. వీళ్ళంతా వచ్చారు నిన్ననే రాత్రి 9 గంటలకు దిగారు. 9:30 ఎంత? నువ్వు ఇంకా ఇక అందరం రెడీ అయ్యి బయటికి అయితే వచ్చినాము. ఇక్కడ ఆటో కోసం ఆగినాము. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వస్తుందన్నమాట. సో వాళ్ళని ఎక్కించుకురావడానికి అయితే పోయిండు మా తమ్ముడు. సో ఆటో వచ్చింది. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే పోతున్నాం. ఇగో వీడే డ్రైవరు, మా చోటే తమ్ముడు. ఇప్పుడైతే పోతున్నాం గుడి దగ్గరికి. జాగ్రత్త రా నాయన, స్లోగా పోనీ డ్రైవర్ బాబు. కార్తిక్ బాబు, డాక్టర్ బాబు, డ్రైవర్ బాబు. మీలో ఎంతమందికి ఇదేంటనేది తెలిస్తే కామెంట్ చేయండి. నేను తెలియకపోతే నేను చెప్తాను. ఇక అక్క వాళ్ళ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా చిన్న చిన్న కాలువలు చాలా ఉన్నాయి. అప్పుడు ఫుల్గా నీళ్ళు ఉంటుండే, ఇప్పుడు అన్నీ ఎండికపోయినాయి. ఇంకా అక్క వాళ్ళ ఊరు నుంచి ఒక ఊరు దాటిన తర్వాత ఇంకా గుడి వస్తుంది, దగ్గరే అన్నమాట. సో ఇదే గుడి. ఫిబ్రవరిలో అయితే పెద్దగా జాతర జరుగుతుంది. మేము ఫిబ్రవరిలో వెళ్ళము, కాకపోతే ఉగాదికి మాత్రం కంపల్సరీ వెళ్తాము. ఇప్పుడు పబ్లిక్ ఉండదని కాదు కానీ ఫుల్గానే ఉంటుంది. కాకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటుంది అన్నమాట మొత్తం. ఇంకా ఇప్పుడు గుడి దగ్గర మొత్తం వంట అదంతా ఇట్లా చెట్ల కిందనే చేసుకోవాలి. ఒకప్పుడు లోపల చేసుకునేటోళ్ళు, కాకపోతే లోపల వేడికి తట్టుకోవట్లేదని ఆ రూమ్లన్నీ క్లోజ్ చేసిర్రనమాట. ఇంకా మొత్తం ఇట్లా చెట్ల కిందనే, ఇంకా చెట్టు కింద మొత్తం క్లీన్ చేసుకొని చేపలు ఉంటాయి కదా, చేప అంటే మ్యాట్లు, అవి వేసుకొని అక్కడ ఒక ప్లేస్ పట్టుకోవాలి మనం. ఇంకా ఇక్కడ బోరింగ్ దగ్గరికి వచ్చి నీళ్ళు పట్టుకొని దేవుడికి నిండు గడవ నీళ్ళే తీసుకొని పోయి వంట అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మా అక్క అయితే వంటలు స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మా అక్కనే చేస్తుంది వంట, మేము పెద్దగా వంట దగ్గరికి పోము. ఇంకా పైన ఏమన్నా అడపదడప పనులు ఉంటే అక్కడ కూర్చొని చేస్తాం, కానీ వంట అయితే మేము ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదన్నమాట. నేనైతే అంబిక ఏడవకు, ఏం కాదు కానీ పాపం ఉల్లిగడ్డ కోస్తుంది ఫ్రెండ్స్, అందుకే అంబిక. మా అమ్మనేమో పువ్వులు కుడుతుంది, శ్రీలత కొత్తిమీర పుదీనా. మా అక్క అక్కడ వంట స్టార్ట్ చేసింది. అంబికనేమో ఏడుచుకుంటే ఉల్లిగడ్డలు కోస్తుంది. నేనేమో పిండి తడిపేస్తున్నా. ఇక్కడ పిల్లలంతా ఆట పెట్టేస్తారు అన్నమాట, బుద్ధిమంతులు. నేను, మా అమ్మ, మా నాయన, మా అక్క, శ్రీలత, మేము 5 మందిమి ఒక పొద్దులు ఉన్నాం అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే ఇంటి దగ్గర నుంచి ఉప్మా చేసుకొని వచ్చినాం. ఇంకా వాళ్ళని అంతసేపు వెయిట్ చేయనీయలేము కదా. ఇంకా ఈ లోపు అయితే శనగపప్పు అయితే ఉడకబెట్టింది, ఎందుకంటే గర్జెలు చేయాలి, లేదన్నా పోలేలన్నా చేసుకోవచ్చు. ఇంకా అట్లే దేవుడికి అన్నము, వంకాయ, రసము చేయాలన్నమాట. ఇంకా చాలామంది రాలేరు, ఇంకా వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. ఎవడెవడికి ఈత వస్తే అడు దుంకుటే. ఏయ్ దుబ్బుతలేను, తమ్ముడు ప్రేమ ప్రేమ కాదు, మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్. ఇటు చూడు చింటే ఎట్లా తిరిగినావు.
మళ్ళీ టైం వేస్ట్ కదరా, మళ్ళీ నింది ఇంకే. అదే టైం వేస్ట్. ఇక్కడ వచ్చేసి హనుమంతుడు పుట్టలో వెలిసిండని ఒక చరిత్ర ఉందన్నమాట. సో మొత్తానికైతే ఆ చరిత్ర మనకు తెలియదు, కాకపోతే మా అమ్మ నాన్న వాళ్ళు అప్పుడప్పుడు చెప్తారనమాట. స్వయంగా దేవుడే పుట్టలో వెలిసింది, అందుకని ఇక్కడ చాలా మహిమగల్ల దేవుడని. అందుకే ఈ దేవుడు సో మాకు ఇంటికి కులదైవం అయిపోయిందన్నమాట. ఎప్పుడు ఎక్కడున్నా సరే ఉగాదికి మాత్రం ఇక్కడికి కంపల్సరీ వెళ్తాము. ఇక్కడ మిక్సీలు పట్టేది ఉండదు అనమాట, డైరెక్ట్ మనంతకు మనమే రుద్దుకోవాలి. చేతులు పోవాలి. ఈ బండతో రుద్దితేనే బండ ఆడ ఉన్నది ఇలా కాదు, ఈ బండను పెట్టి రుద్దుతాడు అనమాట. సో ఇంతకు ముందు గుళ్ళ ఉంటే రుద్దుకునేది, ఇప్పుడు బయటికి షిఫ్ట్ చేసేసారు. దీంతో రుద్దిన గర్జలు మస్తు టేస్ట్ ఉంటాయి. ఇక జల్దీ లేకపోతే ఉంటాయి అంతే. ముందుగా అయితే ఈ రాయిని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాని కింద కొంచెం సొంటి సోంపు వేసి రుద్దినాము. తర్వాత మనం ఉడికించుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసినాం అనమాట. నేను రుద్దుతాని మస్తు బిల్డప్లు చేసిన, కాకపోతే అది బండని లేపడానికే రావట్లేదు. మా చిన్న తమ్ముడు అయితే మస్తు నవ్వుతుండు, ట్రై చేయి అన్నాడు, కానీ అస్సలు కాలేదు. ఏదో ఒక 2 నిమిషాలు అట్లా వీడియో కోసం అన్నట్టు రుద్దినా కానీ మస్తు అంటే మస్తు చేతులు నొప్పి వచ్చినాయి. ఇక నా నుంచి కాలేదు. మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు కలిసి గట్టిగా రుద్దేసారు అనమాట మెత్తగా. కానీ ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. వెనకాల కూడా చూసిర్రా, చాలామంది అట్లనే రుబ్బుకొని పోతారనమాట పిండిని. గద్వాల సైడ్ అయితే ఒక ప్రత్యేకత ఉంటుంది గర్జలు చేయనికే. గదేంటంటే ఇగో గింత చిన్న చిన్న ముద్దల్లాగా తీస్తారు. అసలు ఇవి గర్జలు చేస్తారంటే ఎవ్వరు నమ్మరన్నమాట. సో దాన్ని కొంచెం నూనెలో ఇట్లా అద్దుకొని చిన్నగా పూరిలాగా చేస్తారు. చేసిన తర్వాత అప్ప అనేది ఎంత ఉందో అనేది చూపిస్తే చూడండి, ఇక ఎంత చిన్నగా ఉంది. సో దీంట్లో పూర్ణం అనేది పెట్టేసుకొని వీళ్ళు చేతితోనే అల్లుతారన్నమాట గర్జని. కొయ్యరు ఇట్లా, లేదా చెక్కల అన్న పెట్టి తీస్తాము, అట్లా చేయకుండా ఇగో ఇట్లా చేస్తారనమాట. సో మొత్తం వాళ్ళ ఊరు వాళ్ళే మాకు హెల్ప్ చేసిర్రు, ఎందుకంటే మాకు అవి ఇట్లా అల్లడం రాదు కాబట్టి. ఇక్కడ ఉన్న మొత్తము ఎంతమంది బాగానే ఉన్నారు, 7-8 మంది పిల్లలు. సో వాళ్ళు అనేది ఒక 15 నిమిషాల్లో చేసేసారు అన్నమాట 2 కిలోల పప్పుని. సో అంత స్పీడ్గా చేసేస్తారు, అదే ప్రత్యేకత. ఇక్కడ డీజేలు పెట్టిర్రు అనమాట దేవుడి దగ్గర. మా చిన్నోడికి డీజే చూడంగానే చాలు మస్తు ఊపు వస్తుంది డ్యాన్స్ చేయడానికి. సో ఇంకా వంటలన్నీ అయిపోయినాయి. దేవుడి దగ్గరికి కొన్ని సామాన్లు అయితే తీసుకొని పోవాలి. వంటలు అయిన తర్వాత కుండలల్లోనే చేస్తారని చెప్పిన కదా, సో కుండలకైతే ఇట్లా బొట్లు అన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనందరం కూడా మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంటికి ఆడబిడ్డ ఉంటుంది కదా, సో ఆమె పూజ చేయాలన్నమాట. ఇక మనం కొంచెం దూరంగా కూర్చున్నాం కాబట్టి మా అక్కనే పూజలన్నీ చేసేసింది. ఇంకా ముందు దేవుడికి ఇక్కడే నైవేద్యం ఇట్లా పెట్టిన తర్వాత మనం గుళ్ళోకి వెళ్ళాలి. అప్పుడు ఇంకెళ్ళేటప్పుడు బయటనే మనం టెంకాయలు అనేది కొట్టుకొని పోవాలన్నమాట. నాకు కొంచెం చిన్న మొక్కు ఉండే, అది అనేది బయటనే తీర్చుకొని ఇంకా గుళ్ళకైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. లోపలైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఎన్ని బాధలు ఉన్నా సరే ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి రాగి చెట్టు, చాలా అంటే చాలా కాలం నాటిది. అట్లాగే ఇక్కడ ఒక పాత బావి కూడా ఉంటుంది, చూపిస్తాను రండి. ఒకప్పుడు ఇక్కడే మేము పప్పు అది రుబ్బేవాళ్ళం ఈ బావి దగ్గర. ఇప్పుడు ఇక్కడ కాకుండా మొత్తం బయటికి అనేది షిఫ్ట్ అయిపోయిందన్నమాట. సో ముందు మొక్కు తీర్చుకోనికి 5 చుట్లు అయితే తిరగాలి. ఇక ఇప్పుడు మేము మొక్కు తీర్చుకొని లోపల దేవుని దర్శనం అయితే చేసుకుంటాం. చలో ఇంకా ఇప్పుడైతే గుళ్ళకైతే వెళ్తున్నాం. ఇంకా బయటికైతే వచ్చేసినాం. దర్శనం అయ్యే వరకు మాకు ఒక అరగంట అయితే అయింది, ఎందుకంటే కొంచెం పబ్లిక్ ఎక్కువనే ఉండే కాబట్టి. సో ఒక్క పొద్దుతో ఉన్నాం కదా, ఇక దర్శనం అయిపోయేంత వరకు ఆకలి కాలేదు, కానీ దర్శనం అయిపోయినాక మాత్రం ఫుల్ ఆకలి అయిపోయింది, ముఖం కూడా వాడిపోయింది. ఇంకా అందరం అయితే లైన్గా కూర్చున్నాం. మా అక్క అయితే మొత్తం నేను వడ్డిస్తాను, మీరు అందరు తినండి, మీరు తిన్న తర్వాత నేను తింటా అని చెప్పింది అనమాట. సో ఇక్కడ ఫుల్గా గర్జలు వంకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అన్నమాట. వంటలు మాత్రం సూపర్గా అయినాయి, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి. ఈమెయితే మా అక్క వాళ్ళ ఊరామె, నేను వీడియోలు తీస్తుంటే తనకు కూడా వీడియోలలో రావాలని ఉంది.
ఫోన్ దగ్గర పెట్టి వీడియో తీసేసరికి మళ్ళీ సిగ్గుపడుతుంది అనమాట. సో అట్లా ఇట్లా చేసి కొంచెం వీడియో అయితే తీసినాం మొత్తానికి ఆమెకు. సో ఇంకా అందరం అయితే తినేసినాం. తినేసిన తర్వాత జాతరలోకి వెళ్ళినాం అనమాట. ఇంకా పిల్లలకు కొంచెం బొమ్మలు, గాజులు, అట్లాగే దేవుడివి పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని ఇంకా సాయంత్రం అయితే బయలుదేరిపోయినాం. ఇంకా ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. ఉగాది పండగని ఫ్యామిలీతోని ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా బావ మిస్ అయిపోయింది అనమాట. సో మీరంతా ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.